మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్రంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఇది కొత్తగా వచ్చిన JN1 వేరియంట్ తాలూకా సైలెంట్ వేవ్ అని ప్రచారం జరుగుతుంది. ఇటు దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి భయపెట్టేందుకు వస్తోంది. చలికాలం మొదలు కావడంతో ఇన్ని రోజులు నివురుగప్పిన నిప్పులా ఉన్న వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. కరోనాను ప్రజలు లైట్ తీసుకున్నా అది మాత్రం మనుషులను వదిలి వెళ్లడం లేదు. ఎన్ని మెడిసిన్స్ వచ్చినా అది ఊసరవెల్లిలా రూపాంతరం చెందుతూనే ఉంది. తాజాగా దేశంలో JN1 వేరియంట్ వ్యాపిస్తోంది. ఇందుకు సంబంధించిన కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు మాత్రం వివరాలు చెప్పడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తుంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కొన్ని రోజులుగా కరోనా బులెటిన్ రిలీజ్ చేయటం లేదు. రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఏ ప్రాంతంలో ఎంతమందికి వైరస్ సోకింది, ఎంతమందికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఎంతమంది కోలుకున్నారు, ఎంతమందికి సీరియస్ గా ఉంది, ఎంతమంది ఈ వ్యాధితో మరణించారు అనే ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయింది. రాష్ట్ర వైద్యాధికారులు సైతం కోవిడ్ రిపోర్టుపై సరైన సమాధానం చెప్పడం లేదు. తెలంగాణలో మాత్రం కరోనా కొత్త వేరియంట్ JN1 చాప కింద నీరులా విస్తరిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రమంగా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. CSIR, CCMB, టిక్ శాస్త్రవేత్తలు మురుగునీటి నమూనాలను సేకరించి నివేదికను సిద్ధం చేశారు. అయితే వైరస్ సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కొందరిలో స్వల్ప జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని రిపోర్ట్లో పేర్కొన్నారు. లక్షణాలు కనిపించిన వారిలో కూడా అతి కొద్ది మంది పరీక్షలు చేయించుకుంటుండటంతోనే కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా మాత్రం జంట నగరాల్లో అత్యధికులకు JN1 వేరియంట్ ఇప్పటికే సోకిందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. JN1 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కు దగ్గరి బంధువు. గతంలో కరోనా బారిన పడటం వల్ల వ్యాక్సిన్ల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తిని సైతం JN1 వేరియంట్ తప్పించుకోగలుగుతుంది. ఇది చాలా నిశ్శబ్దంగా వ్యాపిస్తోంది. కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. మరికొందరిలోనేమో అసలు గుర్తించలేనంత స్వల్ప స్థాయిలో మాత్రమే లక్షణాలుంటున్నాయని టిక్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. తమ పరిశీలన కోసం హైదరాబాద్లోని 18 ప్రాంతాల్లో ఓపెన్ నాలాలు, బెంగళూరులో 26 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి, విజయవాడ, పూణే తదితర నగరాల నుంచి కూడా నమూనాలు సేకరించామని, వాటిలో వైరల్ లోడ్ పెరిగే ట్రెండ్ గతేడాది డిసెంబర్ మొదటి నుంచి కనిపిస్తోందని తెలిపారు. మురుగునీటి నమూనాలను తరచుగా పరిశీలించడం ద్వారా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. 65 ఏళ్లు దాటిన వారు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండడంతో పాటు చేతుల పరిశుభ్రతను పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు కనిపించినా కరోనా పరీక్ష చేయించుకోవాలన్నారు. JN1 వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాంధీ మెడికల్ కాలేజీలోని ల్యాబొరేటరీలో దీనికి సంబంధించిన పరీక్షలు వేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే ఈ ల్యాబ్ కు పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి 60కి పైగా నమూనాలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదేశాలతో ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకపోయినా సమాచారం మాత్రం ప్రజలకు తప్పకుండా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసుల వివరాలను రెగ్యులర్ గా విడుదల చేస్తోంది.
ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి వైరస్ సోకింది, ఎంతమంది రికవరీ అయ్యారు, ఎంతమంది మరణించారనే లెక్కలను వివరిస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలు సైతం కరోనా బులెటిన్స్ విడుదల చేస్తున్నాయి. JN1 వేరియంట్ వ్యాధి తర్వాత దేశంలో కరోనా లక్షణాలతో కొంతమంది మరణించారు. అయితే వారు ఈ వేరియంట్ వల్లే మరణించారా లేక దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల మరణించారా అనే విషయాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అలాగని తేలిగ్గా తీసుకోవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. మాస్కులు ధరించటం, సోషల్ డిస్టెన్స్ పాటించటం, శానిటైజర్లు వాడటం అవసరమని సూచిస్తున్నారు.